హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. దాన్ని 2 ఫోల్డింగ్ చేయాలి. ఇట్లా 2 మడతలు 2 ఫోల్డింగ్స్ ఒకవైపు వచ్చేలాగా ఉంచుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది కొలత బ్లౌజ్తోనే స్టిచ్చింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇది కొలత బ్లౌజు. మొదట మనం బ్లౌజు పొడవు తీసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి కింది వరకు ఈ కుట్టు ఉంటుంది చూడండి. ఈ కుట్టు దగ్గర నుంచి ఇంత కొలత అన్నట్టు మొత్తం జాకెట్ మొత్తం పొడవు కనిపిస్తుందా? ఓకే, మనం ఈ 2 ఫోల్డింగ్స్ ఇలా వచ్చేలాగా ఇలా పెట్టుకోండి. మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కట్ చేయడానికి, కొలతలు పెట్టుకోవడానికి. ఈ టైప్లో పెట్టుకోండి. ఈ 2 ఫోల్డింగ్స్ ఒకవైపు ఉండేలా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, ఈ చివరి నుంచి ఈ చివరికి జాకెట్ పొడవు అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఫస్ట్ మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేయండి. అది కుట్టు కోసం అని వదిలేయడం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ లెంత్, బ్లౌజ్ ఫుల్ లెంత్ పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ సాదా బ్లౌజే సింపుల్ మెథడ్తో ఎలా కుట్టుకోవాలి అనేది నేను చూపిస్తున్నా ఇప్పుడు. తర్వాత నెక్ సైజు డీప్ ఎంత ఉండాలి అని చూసుకోండి. ఇది ఒక కొంత ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టాం కదా మనం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. తర్వాత మళ్ళీ లోపలికి కుట్టు కోసం మళ్ళీ ఒక 1/2 ఇంచు పైన మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెడల్పు, బ్లౌజ్ వెడల్పు ఇట్లా చూసుకోండి. బ్యాక్ ఉంది కదా, బ్యాక్ దాన్ని ఇట్లా పట్టుకొని ఇలా చూసుకోండి. చూసుకున్న తర్వాత సేమ్ ఇలాగే మార్క్ చేసుకోండి. ఎక్కడ వరకు వస్తుందో అంతా. ఓకే, మళ్ళీ వెడల్పు నుంచి ఎంత లెంత్ అనేది ఇక్కడ వరకు పెట్టుకోండి. సేమ్ ఎగ్జాక్ట్లీ 1/2 ఇంచ్ అలాగ వదిలిపెట్టాను కదా, అంతే. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్, నెక్ ఎంత పెట్టుకోవాలి అంటే కొంతమంది లావు కావాలంటే ఎక్కువ పడుతుంది. ఈ బ్లౌజ్ మీడియం సైజ్ కాదండి. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది నెక్, మీడియం వాళ్ళు అన్నట్టు. ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా ఫస్ట్ మార్క్, అక్కడ నుంచి ఇలా పెట్టేయండి. ఇలా పెట్టిన తర్వాత స్ట్రైట్ చేసుకోండి. నెక్ అనేది ఇలా పెట్టుకోండి. 2.5 ఇంచెస్, 2.5 ఇంచెస్ సరిపోతుంది. మీరు స్కేల్ ఉంటే స్కేల్ని యూజ్ చేసుకోండి. 2.5 ఇది. షోల్డర్కి ఒక 3, మొత్తం 5.5, 5.5 ఇంచులు. టేబుల్ కొంచెం చిన్నగా ఉంది కదా, కొంచెం కనిపించట్లేదా, నేను కొంచెం సెట్ చేశాను. ఇట్లా లోపలికి అనుకున్నాను. 5.5 ఇంచెస్
5.5 అయితే సరిపోతుంది. 2.5 నెక్ కటింగ్ పోయినా కూడా 3 ఇంచెస్ షోల్డర్కి ఇక్కడ ఇలా పెట్టుకోండి, గీత గీయండి షోల్డర్లో. తర్వాత సేమ్ కింద కూడా 2.5. నెక్ చూసుకోవాలి సరిగా. అక్కడి నుంచి ఇక్కడికి కూడా వేర్లాగా ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో యూజ్ చేసుకోండి, హాఫ్ కటింగ్ స్కేల్. ఇదైతే ఇలా చేసుకుంటాం. నెక్ రౌండ్ కూడా సేమ్ ఇలాగే. కొంచెం డీప్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీయండి, లేదు నార్మల్ సరిపోతుంది అన్న వాళ్ళు ఇక్కడే రౌండ్ చేసేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఇట్లయితే కరెక్ట్ వస్తుంది. కట్ చేసుకునేటప్పుడు చూసుకొని కట్ చేసుకోండి. కనిపిస్తుందా? ఇప్పుడు ఇక్కడ నడుము నుంచి ఆమెకి ఒక లైన్ గీసుకోండి. నెక్స్ట్ తను ఎగ్జాక్ట్లీ నడుము సైజ్ ఎంత ఉంది అనేది ఒక మార్క్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ నడుము సైజ్ ఎంత ఉంది స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి, అలాగైతే అర్థం అవుతుంది. ఇక్కడ వరకు నడుము ఎగ్జాక్ట్లీ సైజ్. ఆర్మ్ సైజ్ కూడా ఎంత ఉన్నది. ఇలాంటి బ్లౌజ్ మన చేతిలో ఉల్టా తీసి కొలతలు పెట్టుకోండి. ఇక్కడ నుంచి నెక్ ఉంది కదా, నెక్ దగ్గర నుంచి వెళ్ళి ఆమ్ వరకు కొలత పెట్టుకోండి. ఇలాగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ వరకు వచ్చింది ఎగ్జాక్ట్లీ సైజు. అక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత తీసుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. మరి కటింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి, అందుకే స్కిప్ చేయకుండా చూడండి అంటున్నాను. మరి 2 గీతలు ఉంటాయి, మరి ఏది కటింగ్ చేయాలి అర్థం కాకపోవడం ఉంటుంది కదా, అందుకే స్కిప్ చేయకుండా ఉంటే ఇక్కడ కట్ చేసుకోవాలి. ఆ కటింగ్ కూడా చూస్తా ఇప్పుడు నేను. ఇది టోటల్ ఇలా మార్క్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కొత్త బ్లౌజ్తోనే మన మార్కింగ్ అయిపోతుంది, మంచిగా వస్తుంది, స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత దీన్ని
మళ్ళీ ఒకసారి డౌట్ ఉంటే ఇవన్నీ కొలతలు పెట్టి చూసేసుకోండి. నాకు అవసరం లేదు, అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాను. మీకు డౌట్ అని ఏమన్నా అనిపిస్తే చూసి పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకసారి కటింగ్ చేసామంటే ఇక మళ్ళీ ఏం చేయలేం కాబట్టి కట్ చేసే ముందు ఎగ్జాక్ట్లీగా కట్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కటింగ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇలా కట్ చేయండి. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ కటింగ్ ఎలాగో చూద్దాం. చూసే ముందు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అలా గంట సింబల్ని నొక్కితేనే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. కంపల్సరీ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, అది కొంచెం ఇట్లా ఉంచండి. ఇక్కడ ఉంది ప్లేస్, ఈ ప్లేస్లోనే మనం కట్ చేసుకున్న జాకెట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలా వేయండి. క్రాస్లో వేయాలి. క్రాస్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఒక 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకోండి కింద. ఇట్లా 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేయండి ఇలాగా. సేమ్ దీని లెక్క ప్రకారమే మార్క్ చేసుకుంటూ వెళ్ళండి. బ్లౌజ్ మొత్తం ఇలాగా తిరిగి వేసుకోండి. ఇలా నేను ఎలా చేస్తున్నాను మొత్తం వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదండి. ఇప్పుడు ఫ్రంట్ కొత్త బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. అందుకోసం సేమ్ ఇది ఇలాగే ఉంచండి. ఉంచిన తర్వాత దీని మీద నుంచి ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ ఇట్లా పెట్టుకొని ఒక హాఫ్ కుట్టు పొందేసి ఇలా పెట్టేయండి. ఇలా రౌండ్ చేసుకోవాలి. కనిపిస్తుందా? వేసేయండి. అప్పుడు మీకు కరెక్ట్ వస్తుంది బ్లౌజ్. కనిపిస్తుందా? అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి వీడియోని, స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఇక్కడ నుంచి నెక్ ఉంది కదా, ఎండ్ దగ్గర నుంచి వెళ్ళి ఇక సేఫ్ పట్టీ ఉంటుంది కదా, అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా
లోపలికి క్లాత్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి, కుట్టు కోసం వదిలేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత ఇట్లా ఒక గీత కొట్టేసేయండి లైన్. నెక్స్ట్ ఇంక తీసేయండి బ్యాక్ నెక్ తీసిన తర్వాత మళ్ళీ షోల్డర్ నుంచి ఫ్రంట్కి ఇది ఉంది కదా ఈ క్లాత్, ఈ సేప్ పట్టి వరకు ఇక్కడ మనం ఇది వేసుకున్నాం చూడండి కుట్టు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం వేసుకోండి. ఇట్లా సాగినట్టు తీయకండి, ఫ్రీగా మామూలుగా ఇట్లా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో వచ్చేంత వరకు ఒక మార్క్ చేసుకోండి. తీసేసిన తర్వాత ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఒక లైన్ చేయండి ఇలా రౌండ్ ఆఫ్లో, అర్ధ చంద్రాకారం లాగా రావాలి, హాఫ్ మూన్ లాగా. ఇక్కడ ఆర్మ్ కటింగ్ ఉంది కదా, మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి దానికన్నా దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఎక్స్ట్రా కటింగ్ పెట్టుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా ఒక లైన్ తీసుకోండి, ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్లౌజ్ తీసుకొని కొలతలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోండి. ఫస్ట్ అయితే మనకి నెక్ నుంచి ఆర్మ్ ఎంతవరకు వస్తుందో అక్కడికి మాత్రం ఎగ్జాక్ట్లీ చూసుకోండి. మళ్ళీ సరిపోకపోతే చాలా బ్లౌజ్ ఖరాబ్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ ఇలా సరిపోతుంది. మళ్ళీ నెక్ రౌండ్ సైజ్ కూడా చూసుకోండి. ఇంత వస్తుంది. మనం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకొని ఇదంతా చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి కట్ చేసేసుకుందాం. ఈ చివర ఒక హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసుకోండి. మనం మార్క్ పెట్టుకున్నాం కానీ అక్కడ ఉంది. ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒకసారి వెనుక భాగము ముందటి భాగం ఇలా వేసి చూడండి. చూసారా, ఒక హాఫ్ ఇంచ్ తేడా. ఇలా ఒక హాఫ్ ఇంచ్ తేడా వస్తుంది, చూసారు కదా. సేమ్ అంతే, టోటల్లీ ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ వెనుక భాగం అయింది, ముందటి భాగం అయింది కటింగ్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తా. ఈ లెంత్ లెంత్ ఎక్కువైపోయింది ఈ వీడియో ఇంతటితోటి స్టాప్ చేస్తున్నాను. ఇలాగే ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా స్టిచ్చింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కొంచెం కూడా స్కిప్ చేయకండి, నేనేం చెప్పానో వినండి, చూడండి.
ఫస్ట్ వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి, బ్లౌజ్ మీదనే ట్రై చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే, బాయ్.